సో చిరంజీవి హాస్పిటల్ ఇస్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇందులో మనకి ఏంటంటే గైనకాలజిస్ట్ కూడా ఉంటారు. సో పీసీఓడి ఉండే పేషెంట్స్ కానీ లేకపోతే స్టేసిస్ ఎగ్జిమా అంటారు, అంటే కాల్ నరాలు ఉబ్బులు ఉన్న వాళ్ళలోని కొంచెం ఎగ్జిమా అనేది వస్తుంది, అంటే కొంచెం దద్దుర్లాగా రావడం లేకపోతే కొంచెం ఎలర్జీ లాగా దురద ఎక్కువ పెట్టి అక్కడ అల్సర్స్ ఫామ్ అవ్వడం. సో ట్రీట్మెంట్ అనేది విత్ ఇన్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం అనమాట, మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు పీసీఓడి వాళ్ళకి యాక్నే నేను పైనుంచి కరెక్ట్ చేయొచ్చు, లేదా ఏమంటారు లేజర్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లైట్ థెరపీ ద్వారా, లేకపోతే పీల్స్ ద్వారా. సో ఎలాగైనా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పీసీఓడి అనేది మనం గైనకాలజిస్ట్ సపోర్ట్తో మనం కంట్రోల్ చేసుకుంటా ఉంటే ఇది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మెయిన్ అలాగే ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ ఉండే వాళ్ళలోని మన ఎగ్జిమా ఇందాక చెప్తున్నాను కదా, సో ఆ టైప్ ఆఫ్ ఎగ్జిమాతో వచ్చే వాళ్ళు అనేవి మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి వాస్కులర్ సర్జన్ ఇన్ హౌస్ ఉన్నారు కాబట్టి సో అట్లాంటి కండిషన్స్, అంటే ఒక ఇష్యూకి మనకి మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు, సో బట్ దానికి సంబంధించి అన్ని మనకి ఇక్కడే ఎగ్జాక్ట్లీ దొరుకుతాయి అన్నట్టు.